మీ అందరికీ రాజేశ్వరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. మహాసేన అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. అవసరమైతే ఒక్కొక్కడు ఇదో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో దినార్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. దుబాయ్ ఒక్కో దినార్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇలాంటి అగ్రవర్ణపు ఆంకర్ల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి. మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తాను. అది కోవిడ్ మహాసేన నుంచి అలా ఎవరైనా పెళ్లి చేసుకునేవాడు ఉంటే ₹1,00,000 ప్రకటించాడు కోవిడ్ మహాసేన ట్రెజరర్ గారు కోవిడ్ మహాసేన తరపున. అలా ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు మాకు చెప్పండి రా. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ దొక్కాలో తొక్కి దగ్గరుండి మీసాలు మెలేస్తూ పెళ్లి చేసే బాధ్యత మాది. ఇలాగే ఒంటరిగా ఉండి ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఎవరికి దొరికేయద్దు. తమ్ముళ్ళు మీకు మేము ఉన్నాం అన్నలుగా. 600 హామీలు ఇచ్చాడు మీ చంద్రబాబు నాయుడు. 600 హామీలు ఎన్ని హామీలు నెరవేర్చాడు రా? మేనిఫెస్టో లాస్ట్ చేసి మేనిఫెస్టోని టీడీపీ వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారా? ఏ ఒక్కడికన్నా అడగటానికి నోరుందా? ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఇచ్చాడా? పోలవరం పూర్తి అయిపోద్ది అన్నది అయ్యిందా? మీరు అడిగారా దాన్ని? అమరావతి చూపించి మొత్తం మలేషియా అయిపోతుంది, ఇదంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఆంఫట్ అంటే మలేషియా అయిపోతుంది అన్నాడు, అయ్యిందా? పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ వచ్చిందా? ఇంత దారుణంగా ఇన్ని లక్షల కోట్లు ఫ్రాడ్ చేసేస్తే అదంతా మీకు సమ్మగా ఉందా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి విమర్శించే ఏ ఎదవకైనా కనీసం సిగ్గుందని అడుగుతున్నాను నేను. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఐ నుంచి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి కూడా వచ్చాం. ఈ అప్లికేషన్లో ఉన్న ప్రశ్నలు ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 1, భారతమాత ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2, భారతమాత గురించి రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది? భారతమాత గురించి చట్టాల్లో ఎక్కడ చెప్పబడింది? భారతమాత యొక్క రూపురేఖలు ఏమిటి? అంటే ఒకళ్ళు వచ్చి కాషాయం జెండాతో ఉన్న ఆమె భారతమాత అంటున్నారు, ఇంకొకళ్ళు ముస్లిం జెండాతో ఉన్న ఆమె భారతమాత, ఇంకొకళ్ళేమో మదర్ తెరీసా గారే భారతమాత. ఇలాగ రకరకాలు కాకుండా అసలు ఫిక్స్డ్ గా మన జాతీయ పతాకం ఎలా అయితే ఉందో అలాగే భారతమాతకు ఒక రూపురేఖ అంటూ ఉంటే ఆ రూపురేఖలు ఏమిటి? తూర్పుగోదావరి జిల్లాలో పర్మిషన్ తీసుకుని కట్టిన హిందూ దేవాలయాలు ఏమి? ఒక హిందూ దేవాలయం కట్టాలంటే ఏ పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఒక బీసీఏ గాని, బీసీబీ గాని, బీసీడీ గాని కులం వారు క్రైస్తవ్యం తీసుకుంటే ఏ మతంగా పరిగణింపబడుతున్నారు? ఒక ఓసీ వ్యక్తి, ఒక ఓసీ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ్యం తీసుకుంటే ఏ కులంగా పరిగణింపబడతాడు? ఈ ప్రశ్నలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రాజా వారి దివ్య సౌఖ్యానికి మేము వచ్చాము. ఇప్పుడు ఈ అప్లికేషన్ మేము ఆర్టీఏ నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. దీని నుంచి వచ్చిన ఆన్సర్లతో మేము ఇప్పటి వరకు ఈ భారతదేశం ఒక మతానికి చెందింది, ఒక కులానికి చెందింది అని మాట్లాడే ప్రతి ఒక్క మొత్తం మాదికి మేము ఈ ఆన్సర్లతోటి కోర్టు నుంచి మేము సమాధానం చెప్పించబోతున్నాం. జై భీమ్, జై భారత్, జై మహాసేన. రామాయణ ప్రకారం శ్రీరామచంద్రుడు హీరో, రావణాసురుడు విలన్. ఇప్పుడు ఒకసారి హీరో లక్షణాలని విలన్ లక్షణాలని చూద్దాం. శ్రీరాముడు నిజంగా హీరో అయి ఉంటే ఆయన శ్రీరామచంద్రుడు చేసిన కొన్ని పనులు చెప్తాను. శ్రీరామచంద్రుడు అవతారం రావణాసురుడిని చంపడానికే అనేది ఆల్రెడీ బాపన వాళ్ళందరూ చెప్పిన కథ. ఆయన విష్ణుమూర్తే శ్రీరాముడుగా పుట్టింది ఎందుకయ్యా అంటే రావణాసురుడిని చంపడానికి. సో రావణాసురుడిని చంపడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు ఆయన పుట్టి పెద్దోడు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా రావణాసురుడి మీదకి యుద్ధంకి వెళ్లి ఆయన చంపేసి ఉండొచ్చు కదా. వనవాసానికి వెళ్లిన శ్రీరాముడిని చూసి రావణాసురుడు వాళ్ళ చెల్లి శూర్పణఖ వచ్చి వన్ సైడ్ లవ్ చేసింది. వన్ సైడ్ లవ్ చేసి అక్కడితో ఊరుకోకుండా ఆవిడ ప్రపోజ్ చేసింది వచ్చి. ఏమంటే ఇక్కడ ఈ లైవ్ లో ఉన్న 1400 మందిలో మగోళ్ళందరినీ నేను సూటి ప్రశ్న వేస్తున్నాను. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తానంటే, అమ్మా నాకు పెళ్ళయింది, నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, కాబట్టి నీ ప్రపోజల్ ని నేను తిరస్కరిస్తున్నాను, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్తాను. నేనైతే కొంతమంది ఉంటారు మొహమాటస్తులు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. తప్పులేదు, అందులో తప్పు ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకని నన్ను అందులో ఇన్వాల్వ్ చేయకండి. అయితే అక్కడ దాకానే చెప్తాం, మగోడు ఎవడైనా అదే చేస్తాడు. అంతేగాని ప్రపోజ్ చేసింది కదా అని చెవులు ముక్కులు కోసేస్తామండి. ఎవరన్నా వచ్చి ఐ లవ్ యూ అనే ఒక రోజు పట్టుకుని మన దగ్గరకు వస్తే మన చెవి ముక్కు కోసేసి పంపించేస్తామా? అలాంటి మగవాళ్ళు ఉన్నారు అసలు? ఈయన ఏం చేశాడు? ఆ చెవులు ముక్కులు కోసి పంపించాడు. చెవి ముక్కు కోసుకుని ఆ రక్తంతో వచ్చిన ఆ చెల్లిని చూసిన రావణాసురుడు ఎవరమ్మా నిన్ను ఎవరు చేశారు ఇలాగని అడిగాడు. అడిగితే పలానా వ్యక్తులుగా పలానా చోట ఉన్నారని నేను ఇలా ప్రపోజ్ చేస్తాను, నన్ను ఇలా చేశారని చెప్పంటే ఏ అన్న కోపం రాకుండా ఉంటది? ఇక్కడ ఉన్న 1400 మందిని అడుగుతున్నాను. మన చెల్లొచ్చి ఇదన్నా ఇలా జరిగింది పరిస్థితి అంటే కోపం రాని అన్న ఎవడన్నా ఉన్నాడా?
కోపం వచ్చింది రావణాసురుడికి. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళేటప్పటికి ఆయన రావణాసురుడు ఏం ఆలోచించాడు, నా చెల్లిని అవమానించారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని అవమానిస్తేనే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను అడవిలోకి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసేయచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని అంటేనే కదా వాళ్ళకి ఇది చేస్తుందని చెప్పి రావణ సీట్ల కేటాయింపు చిచ్చు టీడీపీ జనసేన మధ్య చల్లారలేదు. పలుచోట్ల ఇరు పార్టీల మధ్య నిరసన జ్వాలలు రగులుతున్నాయి. పి గన్నవరం టికెట్ను టీడీపీ మహాసేన రాజేష్ కి ఇవ్వడంపై జనసేన మండిపడుతోంది. అంబాజీపేటలో జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం రచ్చరచ్చగా మారింది. రాజేష్ గోబ్యాక్ అంటూ జన సైనికులు నినాదాలు చేశారు. కుర్చీలు ధ్వంసం చేశారు. పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్ ను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. నిరసనలో హరీష్ మాథూర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జన సైనికుల ఆగ్రహాన్ని మనం చూస్తున్నాము. సీట్ల కేటాయింపు చిచ్చు టీడీపీ వర్సెస్ జనసేన మధ్య చల్లారలేదు. పలుచోట్ల ఇరు పార్టీల మధ్య నిరసన జ్వాలలు రగిలుతున్నాయి. పి గన్నవరం టికెట్ ను టీడీపీ మహాసేన రాజేష్ కి ఇవ్వడంపై జనసేన మండిపడుతోంది. అంబాజీపేటలో జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం రచ్చరచ్చగా మారింది. రాజేష్ గోబ్యాక్ అంటూ జన సైనికులు నినాదాలు చేశారు. కుర్చీలు ధ్వంసం చేశారు. పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్ ను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. నిరసనలో హరీష్ మాథూర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. నా గురించి బ్రీఫ్ గా 2 మాటలు చెప్తాను. నేను ఇప్పటివరకు ఎక్కడ అంటే కొన్ని మీటింగ్స్ లో చెప్పాను, కానీ డైరెక్ట్ గా చెప్పదలుచుకోలేదు ఇంకా, కానీ చెప్తాను. 2006కు ముందు వారంలో 3 రోజులు నేను జైల్లో ఉండేవాడిని. అన్ని కొట్లాట కేసులే. వారంలో 5 రోజులు తాగుతూనే ఉండేవాడిని. తాగుడు అంటే మళ్ళీ నాలాంటి తాగుబోతుని ఇప్పుడు దాకా నేను చూడలేదు. వారానికి 5 రోజులు తాగి వారానికి 4 రోజులు జైల్లో ఉండే రాజేష్ భర్తకి తెలియకుండా పిల్లోడిని కంటే ఖచ్చితంగా పక్కడితే ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అర్థం. అలా అయితే పార్వతీదేవి వినాయకుడిని కన్నది కూడా అలాగే కన్నదంటారా? పరమేశ్వరుడికి తెలియదు వినాయకుడు తన కొడుకని, పార్వతీదేవికి మాత్రమే కొడుకు అతను. అంటే దాని అర్థం ఏంట్రా? ఒక దేవుడికి లేకపోతే ఒక దేవతకి ఒక వ్యక్తిని సృష్టించుకునే శక్తి ఉందనే కదా అర్థం. అలాగే యేసుక్రీస్తుని కూడా యెహోవా తండ్రి తన గర్భంలో ప్రవేశపెట్టడనే కదా అర్థం. ఎక్కడ మేరీమాత తప్పు చేసిందంటే అక్కడ పార్వతీదేవి కూడా ఎవరితో తప్పు చేసిందా ద్వారపాలకులతోటి? సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని
అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. గత 2 సంవత్సరాలుగా అణగారిన వర్గాల తరపున, అణచబడుతున్న వర్గాల తరపున పోరాడుతున్నాం. దాదాపుగా దళితుల మీద, క్రైస్తవుల మీద, ముస్లింల మీద విపరీతమైన దాడులు జరిగిన, వాళ్ళ ఆస్తులు లాక్కున్నా, చాలా చోట్ల మేము వాళ్ళకి తోడుగా నిలబడి మేము పోరాడిన. ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయించలేకపోయాం, ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయించలేకపోయాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ తోడుగా ఉండటమే. నేరస్తులకి, భూ కబ్జాదారులకి, దాడులు చేసే వాళ్ళకి చంద్రబాబు తోడుగా ఉండటమే ఈ 5 సంవత్సరాల్లో ఈ 3 వర్గాల మీద జరిగిన దాడులకు కారణం. అయితే నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, క్రైస్తవులుగా, దళితులుగా, ముస్లింలుగా ఉన్న మీలో ఒక్క ఓటైనా కానీ చంద్రబాబు నాయుడుకి వేస్తే అది ఎంత ద్రోహమో నేను మీకు చెప్తాను. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సీఎం చేయాలని చెప్తున్నాను, ఆ చోట్ల దళితుల విషయంలో చెప్తున్నాను. నేను చాలా చోట్ల దళితుల ఆస్తులన్నీ కబ్జా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కబ్జా చేసింది తెలుగుదేశం నాయకులు. ఏ ఒక్క చోట కూడా దళితులకు న్యాయం జరగలేదు. చాలా ఎకరాల భూములు ఈరోజు కబ్జాలో, తెలుగుదేశం వారి కబ్జాలో ఉన్నాయి. అమరావతి భూములన్నీ కబ్జాలో ఉన్నాయి. అమరావతి దగ్గర దళితుల భూములన్నీ తక్కువ రేట్లకి కొట్టేసి, తక్కువ రేట్లకి వాళ్ళ దగ్గర కొనేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అది గవర్నమెంట్కి ఇవ్వడం ద్వారా ఎకరం 5 లక్షలకి దళితుల దగ్గర కొని 2.5 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర. చాలా చోట్ల ఇప్పుడు గరగపర్రు విషయం చూసుకుందాం. గరగపర్రులో 400 కుటుంబాలను వెలించింది తెలుగుదేశం గవర్నమెంటే. తెలుగుదేశం గవర్నమెంట్ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. 400 కుటుంబాలను వెలేసిన, ఇప్పుడు వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరైతే వెలేసిన వాడు ఉన్నాడో అతనికి సపోర్ట్గా నిలబడింది. ఎవరైతే వెలేసిన ఎమ్మెల్యే ఉన్నాడో, వెలేసినోడికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి ఈరోజు ఎంపీ సీట్ ఇచ్చి అతన్ని గౌరవించింది, అతనికి ప్రమోషన్ ఇచ్చింది దళితుల్ని వెలేసినందుకు. అక్కడ 400 కుటుంబాల్లో 200 కుటుంబాలు మళ్ళీ క్రైస్తవులని రావాల్సిన పరిహారాన్ని అడ్డుకుంది తెలుగుదేశం గవర్నమెంట్. దానికోసం ప్రతి క్రైస్తవుడు, ప్రతి దళితుడు తెలుగుదేశం పార్టీని ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టాల్సి ఉంది. ఇక ముస్లింస్ విషయంకి వస్తే, రాజమండ్రిలో ఒక ఇమామును దారుణంగా చంపితే అది దొంగతనానికి వచ్చి చంపాడని చెప్పి కేసు క్లోజ్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కేసు వివరాలు, పూర్వపరాలకు వెళ్తే మసీదులో ఉన్న ఇమాముని గోడ దూకొచ్చి చంపేసి, అక్కడ అదే మసీదులో మలమూత్ర విసర్జన చేసి, అక్కడ ఉన్న ఖురాన్ తగలబెట్టి వాళ్ళు బయటకు పారిపోవడం జరిగింది. బయటకు పారిపోతే అది ఖచ్చితంగా మతంతో చేసిందే. అలాంటి వాళ్ళు అది ఏ మతం వాడైనా కానీ అరెస్ట్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు అది దొంగతనానికి వచ్చి చంపారు కానీ ఇంకోటి కాదని చెప్పి కేసు క్లోజ్ చేయించాడు. ఇది ముస్లింలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన కానుక. ఇది అక్కడ ఇమాము విషయంలో జరిగింది, రేపు మీ విషయంలో జరగదని గ్యారంటీ ఏంటి? గరగపూర్లో దళితుల్ని వెలేసిన మాట్లాడిన చంద్రబాబు నాయుడు రేపు మిమ్మల్ని వెలేస్తే మాట్లాడతాడని గ్యారంటీ ఏంటి? అక్కడ గరగపూర్లో క్రైస్తవుల పేరు చెప్పి పరిహారాన్ని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు రేపు క్రైస్తవులుగా మీకు సపోర్ట్ చేస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? దయచేసి ఈ 3 వర్గాలు గమనించాలి. ఆదినారాయణ రెడ్డి అనే మంత్రి అన్నాడు, ఎస్సీలు అసలు ఎవరో శుభ్రంగా ఉండరు, సరైన బట్టలు వేసుకోరని చెప్పి. అయినా అతను ఒక్క మాట అనలేదు చంద్రబాబు నాయుడు. చింతమనేని ప్రభాకర్ అన్నాడు, దళితులందరూ ఏదో కొంచెం బూతులు కూడా మాట్లాడాడు అతను. అయినా కూడా అతను ఒక్క మాట కూడా అనకుండా మళ్ళీ అతనికి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. అంటే దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి కొమ్ము కాస్తాడు చంద్రబాబు నాయుడు. పేదలందరికీ ఎవరు వ్యతిరేకంగా ఉంటారు, ఎవరు కబ్జాదారులు, ఎవరు నేరాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని గద్దె దించి పేదలకి సపోర్ట్గా ఉండే కుటుంబమైన వైఎస్ఆర్ ఫ్యామిలీకి మనం ఇప్పుడు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం ద్వారా ఆయన పేద, బడుగు, బలహీన వర్గాలకి చేస్తానన్న మంచి పనులు చేయించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మనం ఇమీడియట్గా ఇప్పుడైతే ఖచ్చితంగా అతన్ని ఇంటికి పంపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద మాత్రమే వేసి, మీరు ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నారా, మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి విపరీతంగా డబ్బులు ఇవ్వచ్చు. మీరు దళితులుగా ఉన్నారా, మీకు ఏమైనా పదవులు ఆశ చూపించవచ్చు. మీరు ముస్లింలుగా ఉంటే మీకు మసీదులు కట్టిస్తామనొచ్చు. మీరు ఎక్కడ ప్రలోభానికి లోనవ్వకండి. ఇప్పుడు వాళ్ళు మీకు చర్చ్ కట్టించేస్తారు. అతను మళ్ళీ సీఎం అయితే, చంద్రబాబు నాయుడు సీఎం అయితే వాళ్ళే వచ్చి మీ చర్చ్ పగల కొడతారు. ఇప్పుడు మీకు ఒక పదవి ఇస్తానంటారు దళితులకి అతను పదవి ఇస్తానని చెప్పి అతను ముఖ్యమంత్రి అయితే అదే దళితుల మీద దాడులు చేపిస్తాడు, అదే దళితులను బూతులు తిట్టిస్తాడు. మీరు ఒకవేళ ముస్లింలుగా ఉంటే మీకు ఒక మసీదు కట్టిస్తానొచ్చు, కానీ అదే మసీదులో ఉన్న ఇమాముల్ని మళ్ళీ చంపిస్తారు. ఆయన కేసులు కూడా పెట్టాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీకు వేలకు వేల రూపాయలు తీసుకొచ్చేస్తారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోవద్దు. మన భావితరాలు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి. ఒక్క అవకాశం మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం. ఆయన పరిపాలన ఏంటో, వాళ్ళ నాన్నగారి పరిపాలన చూసి ఇప్పటికి ఇంకా ఆ పరిపాలనే, అసలు ఒక ముఖ్యమంత్రి పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుంది. ఆయన తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాకు తెలిసి రాబోయే 30-40 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంటాడని మహాసేనగా మాకు అనిపిస్తుంది. కేటాయించడంపై డొక్కనాథ్ నివాసంలో నేతలంతా కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. రాజేష్ కి తాము సహకరించబోమని నేతలు మూకుమ్మడిగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా నేతలు మూసివేశారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి జాబితా వెలువడిన తర్వాత
అసంతృప్త జ్వాలలు సైతం అక్కడక్కడ ఎగిసిపడుతూ ఉన్నాయి. పలువురు సీనియర్లకు చోటు దక్కకపోవడంపై ఇప్పటికే నిరసన జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పి గన్నవరం అభ్యర్థి సరిపల్ల రాజేష్ పై కూడా అక్కడ స్థానిక టీడీపీ నేతలు తిరుగుబాటు ఎగురవేస్తున్నారు. రాజేష్ కి టికెట్ కేటాయించడంపై డొక్కానాథ్ నివాసంలో నేతలు భేటీ అయ్యారు. ఇప్పటికే రాజేష్ కి సహకరించబోమంటూ నేతలంతా మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు రాజీనామా చేశారు. అలాగే అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా నేతలు మూసివేసినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మనకి లైవ్ లో ఎవడైతే నేను దళితున్నాను జనసేన పరిగెడుతున్నాడో ఆడ 100 రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు పొడుగుపెట్టినట్టే. అది జనానికి అర్థమైపోద్ది. చంద్రబాబు నాయుడు, నేను ఇప్పటిదాకా నీ వయసుకి చాలా గొప్ప గౌరవం ఇచ్చాను నేను. కానీ నువ్వు ఒక మతాన్ని టార్గెట్ చేసి కొన్ని కోట్ల మంది విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి కూడా ఇంత నీచానికి దిగజారిన తర్వాత నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు 2 ఎకరాలతో వచ్చి 2 లక్షల కోట్లు సంపాదించావు. క్రైస్తవ్యం అంటే అలాంటిది అనుకుంటున్నావా? లేదు, సొంత పిల్లనిచ్చి నీకు పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఆ క్షోభతో చంపేసేలాగా, అంటే చంపేసావు ఆల్రెడీ, నువ్వే ఆల్మోస్ట్ నువ్వే చంపావు ఆయన్ని. అలాగా మర్డర్ చేయటం, లేకపోతే విశ్వాస ఘాతుకం, లేకపోతే నమ్మక ద్రోహం అనుకుంటున్నావా క్రైస్తవ్యం అంటే? లేదు, నీతో పాటు సమానంగా ఎదిగేస్తున్నాడని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారిని అన్యాయంగా చంపించావని ఒక వార్త ప్రచారంలో ఉంది. అలాగా చంపించడం అనుకుంటున్నావా క్రైస్తవ్యం అంటే? ఏమనుకుంటున్నావా నువ్వు క్రైస్తవ్యం అంటే? లేదు, నీ కొడుకు లోకేష్ బాబు, ఆయన అందరూ పప్పు అంటున్నారనేసి ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశంలో ఉంటే ఈయన ఎవడు పట్టించుకోడు. జూనియర్ ఎన్టీఆర్ ఆయన తెలుగుగా ఉంటాడు, షార్ప్గా ఉంటాడు కాబట్టి నీ కొడుక్కి భవిష్యత్తు ఉండదని నీ కొడుకు లాంటి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తుని రాజకీయంగా తొక్కేసి అతన్ని నువ్వు పాలిటిక్స్ లోకి రాకుండా చేసావు కదా. అలాంటి కన్నింగ్నెస్ అనుకున్నావా క్రైస్తవ్యం అంటే? క్రైస్తవ్యం అంటే ప్రేమ, క్రైస్తవ్యం అంటే కరుణ, వేరే వాళ్ళకి సహాయపడటం క్రైస్తవ్యం అంటే. నీకులాగా కుట్ర కుతంత్రాలు చేయటం కాదు క్రైస్తవ్యం. నీలాంటి వాడి నోట క్రైస్తవ్యం అనే మాట రావటం కూడా మాకు అవమానం. ఈ రోజున అలాంటిది నువ్వు క్రైస్తవ్యాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నావు అంటే చంద్రబాబు నాయుడు, నీకు ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో మళ్ళీ బుద్ధి చెప్తాం. విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా క్రికెట్ టీం ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటుందట. అలాగే రాజేష్ మహాసన్ లేకుండా టీడీపీ జనసేన పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటుందట. ఒకసారి ఆలోచించండి. ఎవడైతే బలమైనోడు ఉన్నాడో ఆడు ఉండకూడదు ఆ పార్టీలోని శత్రువు ఖచ్చితంగా కోరుకుంటాడు. అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఒక సాధారణమైన వ్యక్తి ఇచ్చింది. ఒక దళితుల తరపున పోరాడేవాడికి, కానీ దళితుల తరపున గళం వినిపించేవాడికి, బలహీన వర్గాల తరపున నిలబడేవాడికి సీట్ ఇచ్చేశారు. ఆడికి సీట్ ఇవ్వడం వల్ల ఈ రోజున టీడీపీ జనసేనకి ఈ దళితులంతా కూడా సపోర్ట్ అయిపోతున్నారు. దాన్ని ఎలాగైనా ఆపాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కుట్రలు చేసన్నా క్యాన్సిల్ చేయించేస్తే సీట్ ఇచ్చేస్తారు.